నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో మొత్తం అన్ని ఎంపీ స్థానాలు ముక్కపోకుండా బీజేపీ చేతిలో ఉన్నాయి. అది ఏ స్టేటు? మోదీ అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ కాదు, యోగి పాలిస్తున్న యూపీ కాదు, గతంలో ఎక్కువ సీట్లు సాధించిన సౌత్ స్టేట్ కర్ణాటక కూడా కాదు, అది ఆంధ్రప్రదేశ్. ఎస్, ఏపీలో అలాగే ఉంది పరిస్థితి. 2019లో ఏపీలో 25 స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఈసారి కూడా ఒక్క స్థానం కూడా గెలవక్కర్లేదు. బట్ ఇప్పుడున్న 25 సీట్లు కూడా బీజేపీవే. ఏ పార్టీ గెలిచినా కూడా బీజేపీవే. ఎందుకంటే ఇటు టీడీపీ కూటమిలో డైరెక్ట్గానే బీజేపీ ఉంది. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి బీజేపీతో పైకి కనిపించని స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఆ స్నేహం అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నా కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీని లేదా నరేంద్ర మోదీని డైరెక్ట్గా ఎక్కడ విమర్శలు చేయట్లేదు. మహా అయితే ఏదైనా ఒకటో అరో అంటే కూడా ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వర్ని అంటున్నారే కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడా కూడా కేంద్రం జోలికి, మోదీ అమిత్ షాల జోలికి ఎక్కడా కూడా వెళ్తున్నట్టు కనిపించట్లేదు. అలాగే మోదీ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన అన్ని చట్టాలను, తీసుకున్న అన్ని నిర్ణయాలను, రైతు చట్టాలతో సహా అన్నిటికీ వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఏపీలో ఉండే ప్రధాన పార్టీలు ఏవి కూడా కేంద్రం పరిష్కరించకుండా వదిలేసిన రాష్ట్ర సమస్యలైన పోలవరం ఇష్యూ, ప్రత్యేక హోదా ఇష్యూ, అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇష్యూ, దీంట్లో ఏ ఒక్క సమస్య మీద కూడా బీజేపీని నిలదీయట్లేదు. అందుకే మోదీ అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఏమైనా 1-2 సీట్ల విషయంలో తేడాలు ఉండొచ్చు, డౌట్ ఉండొచ్చేమో కానీ వేరే పార్టీ గెలుచుకుంటుంది, అవి పోతాయి బీజేపీ ఖాతాలో నుంచి అని. ఏపీలో మాత్రము అలాంటి డౌట్ కూడా లేదు. బీజేపీ ఏ డౌట్ అక్కర్లేదు, నిశ్చింతగా ఉండొచ్చు. మొత్తం 25 ఎంపీ స్థానాలు కూడా బీజేపీ జోబులో ఉన్నట్టే అని చెప్పి ఈజీగా ఎవరైనా సరే చెప్పేస్తారు ఏపీకి సంబంధించిన వాళ్ళు. అది నేనే చెప్పక్కర్లేదు. గాజువాక ఓటరు మహాశైలారా, విన్నారు కదా? ఈ ముగ్గురిలో ఎవరికి ఓటేసినా విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్న బీజేపీ ఖాతాకే చేరుతుంది. కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఓడించాలి. ఇండియా కూటమి బలపరిచిన స్టీల్ ప్లాంట్ రక్షణ జేఏసీ చైర్మన్, సిపిఎం పార్టీ అభ్యర్థి మరడాన జగ్గునాయుడు గారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటు వేసి గెలిపించాలి.